ఒకటో ప్రమాద హెచ్చరిక మీరు పనితీరు బాలేదని చెప్పి ఏంటి ఎట్లా చూడాలి దీన్ని సార్? మొదటి నుంచి కూడాను తెలుగుదేశం పార్టీకి ఒక వరం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఉన్నటువంటి పరిపాలన అనుభవం, పరిపాలన దక్షత, ప్రజలకి సంక్షేమ పథకాలు ఎలా అందించాలి, ప్రజల యొక్క సంక్షేమాన్ని ఎలా చూసుకోవాలనేటువంటి నిరంతరం తప్పిస్తూ ఉండే ఒక తపస్సి లాంటి వారు మా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ప్రజలకి ఏ విధంగా అయితే న్యాయం చేయాలి, ప్రజల యొక్క కష్టాలను, సమస్యలను ఎలా వాళ్ళకి సమస్యల పరిష్కారాన్ని మనం చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఎప్పుడు కూడా అనునిత్యం ఆలోచించేటువంటి మహామేధావి మా నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే నేను ఇక్కడ కూడా చెప్తున్నాను సార్, నారా చంద్రబాబు నాయుడు గారి గురించే కాదు సార్, మొదటి నుంచి 94లో ముఖ్యమంత్రి అయిన టైంలో కూడాను ఆయన అనుక్షణం అధికారులను కానివ్వండి, పాలకపక్షాన్ని కానివ్వండి, ఎప్పుడు కూడాను చురకలంటిస్తారు, పద్ధతి బాగలేకపోతే మార్చుకోమంటారు, ఎవరన్నా కనుక వినకపోతే అవసరమైతే వాళ్ళని బర్తరఫ్ చేయటం, ఇలాంటివి చాలా చూసామండి. తెలుగుదేశం పార్టీలో ఇలాంటివి చాలా జరిగినాయి. మరి గతంలో మరి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా అదర్ పార్టీస్ రూల్ చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కనపడవు సార్. వాళ్ళే బరి తెగించి బూతులు మాట్లాడతారు, వాళ్ళే క్రమశిక్షణ లేకుండా మరి ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనేది కూడా తెలియకుండా మాట్లాడినటువంటి మంత్రులను చూశారు. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఒకటే సందేశం ఇస్తా ఉంది రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, లేదంటే ఏదైతే మరి ఓట్లేసి గెలిపించిన ఆశీస్సులు అందించినటువంటి ప్రజానికానికి, ప్రజలందరికీ కూడాను మరి జవాబుదారీతరంగా మనమే ఉండాలి. మరి ఏదైతే రాష్ట్ర ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లు ఇచ్చేసి ఇంట్లో కూర్చోబెడితే ప్రతిపక్ష హోదా లేదనేసి నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదాని కల్పించండి అని అడుగుతున్నారు. బలరాం గారు ఈ చర్చ వేదికగా ఒక చిన్న ప్రశ్న ఈ యొక్క వైసీపీ పార్టీని, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని అడుగుతా ఉన్నాను సార్. మీరు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలలో ప్రతిపక్ష హోదా లేనటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వాళ్ళు మరి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనేసి అధికార పక్షాన్ని కానీ పాలక పక్షాన్ని ఏమన్నా అడిగి ప్రతిపక్షం ఉంటేనే మేము అసెంబ్లీకి వస్తామనేసి ఎక్కడన్నా జరిగినటువంటి సందర్భాలు ఎంతవరకు మనం చూసావా సార్? ఈ జగన్మోహన్ రెడ్డి చెబుతాడు అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర ప్రజలకి ముఖం చూపించేదానికి ముఖం చాటేస్తాడు. ప్రజల సమస్యల మీద ఏమి ఉందనేది అవగాహన ఉండదు. ప్రజల యొక్క పరిస్థితుల్ని ఎలా మనం ప్రతిపక్ష హోదాలో మరి పాలక పక్షాన్ని లేదంటే ఏదైతే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఆలోచన, జ్ఞానం లేనటువంటి మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి సార్. ఈ రోజున మేము కొన్ని స్పష్టంగా చెప్దాం అనుకుంటున్నాము. ఏదైతే మరి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో 4 అమలవుతా ఉన్నాయి. అలాగే అమల్లోకి ఇంకా కొన్ని చాలా తీసుకొచ్చాము. అంటే ఏదైనా మేము సమస్య ఏదైతే రాష్ట్ర ప్రజలకు కానీ లేదంటే ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అన్ని కూడా పరిష్కరిస్తానే ఉన్నాము. మొదటిగా మెగా డిఎస్సి తొలి సంతకం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. అలాగే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో, మహాసంకల్పంతో ముందుకెళ్తా ఉంది. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో, మరి ఏదైతే నేను ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని సార్ గతంలో మేము పోరాడాం. ప్రతి జనవరి మాసానికి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే నిరుద్యోగ యువత పక్షాన, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత విద్యార్థి పక్షాన మేము అనేక పోరాటాలు చేస్తే మమ్మల్ని ఏం కేసులు పెట్టారో తెలుసా సార్? జగన్మోహన్ రెడ్డిని రేప్ చేసామనేసి రేప్ కేసు పెట్టేసి మమ్మల్ని అరెస్ట్ చేశారు సార్. ఇలాంటి దౌర్భాగ్యం సార్. అంత నియంత పాలన నడిచింది, మేము జగన్మోహన్ రెడ్డిని రేప్ చేస్తారు సార్ ఎక్కడన్నా ఉందా? ఆ రోజు మంగళగిరి మెజిస్ట్రేట్ వాళ్ళు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని, సీఎం గారిని విద్యార్థులు రేప్ చేశారా అని ప్రశ్నించారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంతవరకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడడం చేత కాకపోతే సైలెంట్ గా ఉండు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరన్నారయ్యా నిన్న మాట? ఎవరన్నారయ్యా నిన్ను? మాట్లాడటం చేత కాకపోతే సైలెంట్ గా ఉండు. కానీ అదే మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కాదయ్యా, చంద్రబాబు నాయుడు గారికి లేదు అర్హత. నీకు కాదు, చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు. ఆయన అర్హత, జగన్మోహన్ రెడ్డి గారు అనే అర్హత. అన్ని పథకాలు ఇంటికి తీసుకెళ్ళాం మేము. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నీకు మాట్లాడటం చేత కాకపోతే నువ్వు సైలెంట్ గా ఉండు. ఒక్క పథకం చేసావా? సూపర్ 6 అని పెట్టి ఒక్క పథకం చేసావా బాబు?
ఏయ్యా? ఎవరు ఒక్క ఇచ్చారు? పథకం చేశారా? పథకం కింద గ్యాస్ సిలిండర్ ఎవరు ఇచ్చారు? ఏ సిలిండర్ ఎవరికి ఇచ్చారయ్యా? ఎవరికి ఇచ్చారు జగన్? ఎవరికి ఇచ్చారు? రండి కనుక్కున్నారండి, రండి కనుక్కున్నారండి. ఎవరికి ఇచ్చారా గ్యాస్ సిలిండర్లు? కాదు, విద్యుత్ బిల్లులు పెంచి జగన్మోహన్ రెడ్డి గారు నీకు లేదు, నీకు కాదయ్యా, చంద్రబాబు నాయుడికే లేదు. తీసుకురండి. అది కాదు, అన్ని పథకాలు మేము ఇంటికి తీసుకొచ్చాము, నువ్వేం మాట్లాడుతున్నావు? కాదు, చేతకాదు జగన్మోహన్ రెడ్డి, ఎవరికి చేత కావట్లేదు. మంత్రులు మీ మంత్రులే చెప్తున్నారు ఎవరికి చేత కావట్లేదు. చంద్రబాబు నాయుడు చేత కావట్లేదా, జగన్మోహన్ రెడ్డి చేత కావట్లేదని మీ మంత్రులే సైలెంట్ అయిపోయారు. ఏం చేస్తున్నారు మరి? ఏం మాట్లాడుతున్నావు? అబద్ధాలను మాట్లాడబాక. అదే మంత్రులే సైలెంట్ అయిపోయారు. ఎందుకు? మంత్రులకే వాళ్ళకే ఇది చేస్తున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఏం మాట్లాడుతున్నారు? ఒక నిమిషం బ్రహ్మం గారు కంప్లీట్ చేయండి. ఒక నిమిషం మేడం, బ్రహ్మం గారు కంప్లీట్ చేయండి. సార్, ఆ రోజున మేము యువత విద్యార్థి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తే ఎస్ ఈ సెక్షన్లు ఏవైతే పెట్టారో ఆ కేసులో బాధితుడిని నేను కూడాను. ఆ రోజు మేము ఇదే ప్రశ్నించాం. జగన్మోహన్ రెడ్డిని విద్యార్థులు యువత రేప్ చేస్తారా సార్? అలాంటి కేసులు పెట్టారు సార్. అంత నియంత పాలన చేశారు వీళ్ళు. ఏ సెక్షన్ పెట్టారు? సెక్షన్ నెంబర్ మీ మంత్రులకే మీరు సహకరించట్లేదు ఇవాళ. మీ మంత్రులకే మీ చంద్రబాబు నాయుడు సహకరించట్లేదు. ప్రజలకు కాదు,